విద్యార్థుల అస్వస్థతపై కలెక్టర్ను నివేదిక కోరిన బీసీ కమిషన్ అట. ఇవాళ మొత్తం అన్ని బీసీ హాస్టల్లో భోజనం ఎక్కడ పెడుతున్నారు, లేకపోతే అన్ని గురుకులాలు, లేకపోతే ఈ ఇంటిగ్రేటెడ్ స్కూళ్ళల్లో భోజనాలు, లేకపోతే స్కూళ్ళల్లో పెట్టేటువంటి భోజనాలు అన్నీ నాసీ రకమని అందరికీ తెలుసు, అన్ని పార్టీలకు తెలుసు. ఎవ్వరూ పూర్తి స్థాయిగా ఇంట్లో వండుకునే విధంగా ఎవరు పెట్టరు. దాన్ని ఎవరు పర్యవేక్షణ చేయాలి? ఏ ప్రభుత్వం పర్యవేక్షణ చేయాలి? ఏ అధికారులు పర్యవేక్షణ చేయాలి? ఎవరు చేయాలి? ఇవన్నీ బీసీ హాస్టల్లో అయింది. మరి ఎస్సీ హాస్టల్లో మిగిలిన చోట కూడా అయింది కదా, అన్ని చోట్ల జరిగింది కదా. హాస్టళ్లలో భోజనం ఎవరు పెట్టాలి, ఎవరు మెయింటైన్ చేయాలి, ఎందుకు చేయాలి, ప్రజల నుంచి ఏమైనా స్పందన వస్తుందా లేదా, ప్రజలు చదువుకోవడానికి అసలు గురుకులాలు, హాస్టల్స్, సోషల్ వెల్ఫేరే ఉండాలనా? ఒక గ్రామంలో ఒక పాఠశాల ఉంటే ఆ గ్రామంలో ఉన్నటువంటి విద్యార్థులు ఆ పాఠశాలలోకి ఎందుకు వెళ్ళట్లేదు? అనాథలు వేరు, ఎవరైనా తల్లిదండ్రులు లేని పిల్లలకు సంబంధించినటువంటి విషయం వేరే. కానీ ఒక గ్రామంలో అందరూ ఎంతో 95% 99% మందికి అయితే తల్లిదండ్రులు ఉంటారు కదా. ఆ తల్లిదండ్రులు అదే గ్రామంలో ఉన్నటువంటి పాఠశాలకు పంపించకపోవడానికి కారణం ఏమిటి? ఇవాళ మధ్యాహ్న భోజన పథకం ఉంది కదా, ఇది కదా మనం ఆలోచించాల్సింది. ప్రతి మండలంలో ఒక ఇంటిగ్రేటెడ్ స్కూల్ అంటే ప్రతి గ్రామంలో ఉన్నటువంటి పాఠశాలను ఏం చేస్తారు? ఇవాళ ఏం చేస్తారు? మండల పరిషత్ ఉన్నాయి, మండల 7th దాకా యూపీఎస్లు ఉన్నాయి, లేకపోతే జెడ్పీఎస్ఎస్ స్కూళ్ళు ఉన్నాయి. ఈ స్కూళ్ళన్నింటినీ ఏం చేస్తారు? ఆ స్కూళ్ళల్లో స్ట్రెంత్ ఎందుకు తగ్గుతుంది? ఆ స్కూళ్ళను కదా ఇవాళ మనం కాపాడాల్సింది, ప్రభుత్వం కాపాడాల్సింది. ఆల్రెడీ ఉన్నటువంటి అన్ని రకాల పాఠశాలను కాపాడాలి. ఇవాళ అంగన్వాడీ దగ్గర పోతే పందులు ఉంటాయి, ఇటు గొర్రెలు ఉంటాయి, అటు బర్రెలు ఉంటాయి. అంగన్వాడీ దగ్గర హైజీన్ ఉండదు, ఎక్కడ హైజీన్ ఉండదు. ఆ అంగన్వాడీ దగ్గర ఇచ్చేటువంటి ఆ భోజనాలు పెట్టేటువంటి చోటునో, ఆ బస్తాలు వేసేటువంటి పిండి ఇచ్చేటువంటి బస్తాల దగ్గర పందికొక్కులు, ఎలుకలు ఉంటాయి. ఇవాళ అనేకమైనటువంటి పనికిరాని కమ్యూనిటీ హాళ్ళు కడుతున్నారు. ఆ కమ్యూనిటీ హాళ్ళ బదులు వీటిని కట్టొచ్చు కదా, లైబ్రరీలు కట్టొచ్చు కదా, లేకపోతే చిన్నపిల్లలకు చదువుకోవడానికి పెట్టొచ్చు కదా. ఇవేమీ చేయకుండా అనేకమైనటువంటి వృధా కార్యక్రమాలు చేస్తున్నారు. అవసరమా ఇవి? ఒక్కసారి ఆలోచన చేసుకోండి. దాని బదులు చదువుకునేటువంటి పిల్లలకు మంచిగా బుక్కెడు బో పెట్టుకోవచ్చు.